పేదలకు పేదరికం నుండి విముక్తి కలిగించాలని ఆశయంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ ఏర్పాటు చేసిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి బంగూరు విజయ సత్య తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు విజయకుమార్ ఆశయాలు నచ్చడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పేదలకు న్యాయం జరగాలంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. పేదలకు మంచి చేయాలనే సదుద్దేశంతో ఎన్నికల్లో నిలబడ్డట్టు ఆమె తెలిపారు. పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని మేనిఫెస్టోలో ప్రకటించారని తెలిపారు. విజయ సత్య భర్త పాస్టర్ వంగూరి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తమ ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. తాము నివసించే 50వ వార్డులో గంజాయి బ్లేడ్ బ్యాచ్ల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రచారానికి వెళ్లిన సమయంలో ప్రజలు ఈ విషయాలు చెబుతున్నారని తెలిపారు. కిడ్నీలు ఫెయిల్ అయిన వారికి ఎలాంటి సహాయం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి నెలకు 10,000 నుండి 15,000 వరకు పెన్షన్ ఇవ్వాలని తమ పార్టీ మేనిఫెస్టోలో ఉందన్నారు. అందుకే తన భార్య ఈ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వివరించారు. నా పేరు విజయ సత్య. నేను MA బీఈడీ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో MA పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. నాకు ప్రజలకి సేవ చేయడం అంటే చాలా ఇష్టం. ఎవరైనా సమస్యలతో ఉన్నప్పుడు వాళ్ళ కోసం పోరాడడం కూడా నాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్టెడ్ అండి. అందుకే నేను ఈ రాజకీయాల్లో రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడికి వచ్చాను. మాది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ తరపున రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మరి ప్రజల కోసం ప్రజలచే ఏర్పాటైనటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్యంలో పేదల కోసం పేదల కొరకు పేదలచే ఏర్పాటైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వమే లిబరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ పార్టీ యొక్క వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గారు ఐఏఎస్ ఆయన ఆఫీసర్గా 30 సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిపోయి ఈ యొక్క పార్టీని స్థాపించారు. చాలా మరి కిలోమీటర్లు ఎన్నో జిల్లాలు రాష్ట్రాలు ఆయన పాదయాత్ర చేసి చాలా ప్రజల మధ్య తిరిగి ప్రజల యొక్క సమస్యలన్నిటినీ కూడా దగ్గరుండి ఆయన తెలుసుకుని ఈ పార్టీని స్థాపించాలి, పేదలకి న్యాయం జరిగించాలి, పేదలను పేదరికం నుంచి విముక్తి చెందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మరి విజయ్ కుమార్ గారు ఈ పార్టీని స్థాపించారు.